పురాణాల ప్రకారము బ్రహ్మదేవుడు 4 యుగాలుగా ఈ బ్రహ్మాండాన్ని సృష్టించాడు. ఈ ప్రపంచం సత్యయుగంతో ప్రారంభమై అలాగే కలియుగంతో ముగుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ సత్యం ప్రారంభమవుతుందని బ్రహ్మదేవుడు చెప్పినట్టుగా మన పురాణాలలో ఉంది. అలాగే ఈ కాలచక్రాన్ని 4 యుగాలుగా ఎందుకు విభజించారు, అలాగే ఈ 4 యుగాలలో ఒక్కొక్క యుగంలో ఎలా ఉంటుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. లింగ పురాణం ప్రకారం సత్యయుగంలో ఉండే మనుషులు ఎంతో సంతోషంగా ఉంటారు. అలాగే ఈ యుగంలో ధర్మం 4 పాదాలపైన నడుస్తుంది. అలాగే ఈ యుగంలో ఉండే మనుషులు 100% ఆరోగ్యంతో అలాగే ఎటువంటి కుట్రలు కుతంత్రాలు లేకుండా బ్రతుకుతారు. ఈ యుగంలో ఉండే మనుషులు పొడవు 30 అడుగుల వరకు ఉంటుంది. అలాగే ఈ యుగంలో ఉండే మనుషులకి ఎటువంటి బాధలు ఉండవు. ఈ యుగంలో ఉండే మనుషులు